కాదు రెండు కాదు వరుసగా 5 రోజులు నరకం. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వందల సంఖ్యలో లాఠీలు విరిగాయి. ప్రాణం పోతుందని బతిమలాడుకున్నా వదలలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరెళ్ల ఘటనలో బాధితుల గాయాలు మానలేదు. ఒంటికి తాకిన దెబ్బలకు మందు ఉంటుంది కానీ మనసుకు తాకిన గాయాలు అంత త్వరగా మానవు. అలాంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు నేరెళ్ల ఘటనలో బాధితులు. చేయని తప్పునకు శిక్ష అనుభవించిన దళితులకు న్యాయం దక్కేనా? నేరెళ్ల ఘటన జరిగి ఆల్మోస్ట్ 8 ఏళ్లు. చెయ్యని నేరానికి పోలీసుల చేతిలో చావుదెబ్బలు. ఇప్పటికీ వెంటాడుతోన్న ఆనాటి గాయాలు. ఏళ్లు గడుస్తున్నా దక్కని న్యాయం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అభం శుభం తెలియని అమాయకులతో పోలీసులు చెడుగుడాడుకున్నారు. సావు దెబ్బలు తిన్నవారంతా ఇప్పటికీ అనారోగ్యంతో ఆసుపత్రుల వెంటే తిరుగుతున్నారు. తమకు న్యాయం జరగాలని 8 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. పోలీసులతో చిత్రవద అనుభవించిన తమకు న్యాయం కోసం కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎనిమిదేళ్ల కిందట అసలేం జరిగింది? అక్రమ కేసులో ఎందుకిరుక్కున్నారు? నేరెళ్ల ఘటనను రాజకీయంగా వాడుకున్నదెవరు? 2017 జూలై మాసం నేరెళ్ల గ్రామం లోపల ఇసుక లారీలను తగలబెట్టారని చెప్పి కొంతమంది యువకులను పోలీసులు చిత్రహింసలు పెట్టడం, వారిపైన అక్రమ కేసులు బనాయించడం, ఇది తెలంగాణ రాష్ట్రంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఘటన. వాళ్ళని చిత్రహింసలు పెట్టడంతో ఇప్పటికీ కూడా వాళ్ళ అనారోగ్యానికి గురై చాలా చిత్రహింసలు పడుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది జూలై 2, 2017. రోజులాగానే మిడ్మానేరు నుంచి హైదరాబాద్కు వందల సంఖ్యలో లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. ఆ టైంలో తంగళపల్లిలో ఇసుక లారీ ఢీకొని నేరెళ్ల గ్రామానికి చెందిన దళితుడు భూమయ్య మృతి చెందాడు. భూమయ్య లాంటి అమాయకులు మృతి చెందటం అక్కడ కొత్తేం కాదు. ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్తో వాహనాలు నడిపిస్తుండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతుండేవి. అప్పట్లో 42 ప్రమాదాలు జరగ్గా 4 చనిపోయారు. ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని కోపంతో భూమయ్య కుటుంబ సభ్యులు ఇసుక లారీలను తగులబెట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు, గ్రామస్తులకు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. నేరెళ్ల గ్రామస్తులు పోలీసులకు ఎదురు తిరిగారు. ఇసుక రవాణా కష్టమవుతుందని అప్పటి బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో నేరెళ్ల, జిల్లెళ్ల గ్రామాలకు చెందిన 13 మందిపై కేసులు నమోదు చేశారు. అంతే, అక్కడ్నుంచి కథ మారిపోయింది. జూలై 4, 2017. సమయం రాత్రి 11 గంటలు. నేరెళ్ల, జిల్లెళ్ల గ్రామంలోకి మఫ్టీలో దాదాపుగా 30 మంది కానిస్టేబుళ్లు వెళ్లారు. నేరెళ్లకు చెందిన హరీష్, బాణయ్య, బాలరాజు, ఈశ్వర్, గోపాల్, రామచంద్రపూర్కు చెందిన మహేష్, జిల్లెళ్లకు చెందిన గణేష్, శ్రీనివాసులను అలా 8 మంది దళితులను తీసుకెళ్లారు. వీళ్ళందరూ మా అందరినీ అక్కడ నేరెళ్ల ఇక్కడ లాస్ట్ స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఒక వ్యాన్లో పెట్టి మమ్మల్ని అందరూ తీసుకుపోయి అక్కడి నుంచి అప్పుడే కొత్తగా జిల్లా ఏర్పడ్డది కాబట్టి బదనపల్లి దగ్గర బీఈడి కాలేజ్ ఉంటుంది, జ్యోతి బీఈడి కాలేజ్. ఆ బీఈడి కాలేజ్లోకి మమ్మల్ని తీసుకుపోయారన్న. మమ్మల్ని తీసుకుపోయి అడిగితే మేము అన్నాం, అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు మమ్మల్ని ఇట్లా తీసుకొచ్చారు, మేము ఏం తప్పు చేసినామని అడిగితే మరి ఎవరు సప్పుడు చేయొద్దు, 5 నిమిషాలు అయితే మీకు అంతా అర్థమవుతుంది అనుకుంటా పోలీసులు బెదిరించారన్న.
అలా 4వ తేదీ నుంచి మొదలైన పోలీసుల అరాచకపు ఆట ఆల్మోస్ట్ 4 రోజులు అంటే జూలై 7 అర్ధరాత్రి వరకు జరిగింది. ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని రిక్వెస్ట్ చేసుకున్నా అవేం పట్టనట్టుగా పోలీసులు ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఈలోగా తమ కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలని వారి పేరెంట్స్ ఆందోళన చెందుతూనే వారి ప్రయత్నాల్లో వారున్నారు. నాకేం తెలియదు అన్నారు. నాకేం తెలియదు అన్నాక ఆ రాత్రి ఇక మేము ఏం చేయలేకపోయినాము. పొద్దుగలేసి పోలీస్ స్టేషన్కి పోతే మేము ఇక్కడ తీసుకురాలే, మాకు సంబంధం లేదు అన్నారు. మీకు సంబంధం లేకుంటే ఎట్లా వచ్చింది? రాత్రి అయితే పోలీసులు వచ్చి తీసుకొచ్చారు, మాకు సంబంధం లేదంటారు ఎట్లా చెప్పి ఇక నా సర్కిల్ లోపల అన్ని పోలీస్ స్టేషన్ తిరిగిచ్చినా అన్నీ చేసినా ఇక్కడ ఆనవాళ్ళు దొరకలే. 2 రోజులు అయింది, 3వ రోజు అయింది. 3వ రోజుకు సంతకాలు కావాలని వచ్చిండు. ఆధార్ కార్డుల మీద సంతకాలు కావాలి. ఆధార్ కార్డు మీద సంతకాలు మేము ఎందుకు ఇవ్వాలి, ఏం కత్తరా అంటే మీరే సాధన మాట్లాడుకుందరని చెప్పి ఎస్పీ దగ్గర దొరికిపోయింది. చిత్రహింసలు అనే పదం చాలా చిన్నది. సినిమాల్లో చూసిందే 3rd డిగ్రీని వారికి పోలీసులు పరిచయం చేశారు. ఇసుక లారీలను అడ్డుకుంటారా అని ప్రశ్నిస్తూ తమ పైశాచికత్వాన్ని అమాయకులపై చూపించారు. తంగళపల్లి ఎస్ఐ రవీందర్తో పాటు 30 మంది కానిస్టేబుళ్లు వారిని ఓ ఆటాడుకున్నారు. మా దాంట్లో మేమే భయంతో వనికి చచ్చిపోతున్నాం. అప్పటికే ఆయనతో డోర్లు వేసారన్న, లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా కిటికీలు ఉంటాయి అన్నిటికీ, విండోస్, పెద్ద హాల్ కాబట్టి మా దాంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఫస్ట్ ఒకళ్ళని తీసుకుపోయి ఫస్ట్ కిటికీలకు చేతులు ఇట్లా పెట్టారన్న. బయటకు 2-3 కానిస్టేబుల్ ఇట్లా దొరకబట్టి పట్టుకుంటారు. కింద గోడ ఇట్లా కాళ్ళు ఆనిచ్చి ఇట్లా వెనక నుంచి ఒక 2 తొక్కి పడతారు. లబ్బరి పట్ట ఉంటుంది అన్న, ఇంత పొడి ఉంటుంది. వాడు ఎస్ఐ రవీందర్ గారు, వాడు కొట్టిండన్న. ఇక దెబ్బలు ఒక 2 దెబ్బల వరకు మాకు స్పృహ ఉన్నది. ఇక వాడు ఇష్టం వచ్చినట్టు కొట్టిండన్న. అట్లా కొట్టుడు అయిపోయిన తర్వాత కింద బండ పెడతారు. మళ్ళీ కింద బండ పెట్టి పెద్ద తాటి ముద్దులు లేకుంటాయి, ముద్దులేస్తారు. ముద్దులేసి కాలు ఇట్లా పడుకోబెట్టి సాపి ఇటు కడతారు గోడకి. కట్టిన తర్వాత ఇటు పారిపోవడానికి వీలు ఉన్నది కాన. ఇక ముద్దులేసి కొడతాను, నరకం చూపించారు. కాళ్ళు లేవట్టు కొడతాను, రక్తం చిత్తిపోయిందన్న గోడలకు. దాని తర్వాత కరెంట్ షాక్ అన్న. బట్టలు ఇప్పించేసి ఈ అంగాన్ని బయటకు తీసి ఆ కరెంటు ఒక బకెట్లో వాటర్ పోసి ఒక వైరు దానికి ఇట్లా గడ్డు ఉంటుందన్న, ఆ వైరు దానికేసి ఒక వైరు ఇట్లా అంగానికి పెడతారన్న. ఒక్క స్విచ్ వేస్తే ఈ మొత్తం మన పెద్ద ఉరుము పడ్డప్పుడు ఎట్లయితే వర్షాకాలంలో ఈ మైండ్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది అన్న. ఇంత జరుగుతున్నా కానీ మీరు అప్పుడు పోలీసులను వేడుకున్నామన్నా. ఒకళ్ళం కొట్టంగా ఒకళ్ళం మేము అందరం పోయి కాళ్ళ మీద పడితే ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఆ టార్చర్ గేమ్లు అప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి కూడా భాగమయ్యారు. మేం రాయలేని పదాలతో వారిని దూషిస్తూ దాదాపుగా 50 లాఠీలు విరిగేలా కొట్టారు. 12 దాకా కొట్టిరు. 12 గంటలకు అన్నం మీద అవరకు కొడితే ఇవన్నీ ఆసినాయి, మొత్తం ఇట్లా ఇచ్చుకున్నాం. మళ్ళీ వీడచ్చి 2 గంటలు కొట్టిండు ఎస్పీ విశ్వజిత్. ఇది కొట్టిన తర్వాత ఎవరికి ఏం చెప్పినా లాభం లేదు, కొట్టి దెబ్బల పడే కానీ ఏం చెప్తే వాళ్ళు వింటట్లేరు. మీరు చేయాలని మాకు తెలుసురా అన్నాడు కథ. అలా 4 రోజులు చుక్కలు చూపించిన పోలీసులు వారిని జూలై 8వ తేదీన నేరుగా వేములవాడ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందే సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలలో దెబ్బలు లేనట్లుగా డాక్టర్లు మేనేజ్ చేసి సర్టిఫికేట్ తీసుకున్నారు. గాయాలు కనిపించకుండా 3rd డిగ్రీ ప్రయోగించిన విషయం బయటకు చెబితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని బాధితులు వాపోతున్నారు. అక్కడ పోయేటప్పుడు చెప్పిరు తోవల్ని, జడ్జి గారు మిమ్మల్ని అడుగుతారు కొట్టిరా కొట్టలేదని. కొట్టిరా అంటే కొట్టిరా అని చెప్పారు అనుకో, మిమ్మల్ని అప్పుడే ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేసి చంపుతాం, మీ భార్యలతో బ్రోదర్ కేసులు పెట్టిస్తాం, మిమ్మల్ని అంతా గంజా కేసులు పెట్టి మీ జీవితాలను క్లోజ్ చేస్తామని చెప్పారన్న. ఆ భయానికి మేము చెప్పలే. జడ్జి దగ్గరకు పోతే జడ్జి గారు ఇట్లా ముందట కూర్చుంటే ఆమెకు జస్ట్ ఇట్లా మా ముఖాన్ని కనబడి పెట్టిరు, వెనుక మా పాయింట్లలో చేతులు పెట్టి ఇట్లా దొరకబట్టిరు చెప్పకుండా. దాంతో వారు జడ్జి ముందు ఏం చెప్పలేక ఆ రోజే తెగించి న్యాయమూర్తి ముందు అసలు జరిగింది చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మొత్తంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించటమే కాకుండా లారీలను తగులబెట్టారని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడంతో జడ్జి రిమాండ్ విధించారు. అక్కడి నుంచి వారిని కరీంనగర్ జైలుకు తరలించారు. అప్పటి జైలు సూపరింటెండెంట్ శివకుమార్ వారిని రిమాండ్కు తీసుకోవటానికి నిరాకరించారు. అందుకు కారణం వారంతా గాయాలతో నడవటం. రక్తం గాయాలతో ఉన్న వారిని చూసి షాక్ తిన్నారు. ఆడికెళ్ళి జైలు తాడికి తీసుకుపోయినాక అతను లోపలికి పోగా ఆడ సార్ కూర్చొని చూసేవారు మేము తక్కువ బెల్ల మీద కుట్టుకుంటూ నడుపుతుంది. ఇలా సార్లు వేసేసి ఇది ఎవరు అంటే ఇట్లా సార్ మాది నేరల్లా తంగినపల్లి పోలీస్ స్టేషన్ పిఎస్ అని అన్నాము. మరి ఏమైనా జరిగింది చెప్పారంటే ఏం లేదేమో అక్కడ చెప్పినాం. వాస్తవంగా అక్కడ ఏం లేదని చెప్పినాం. ఎంబడే ఉన్నారు కదా వీళ్ళు ఎస్పీకి పోలీసుల భయానికి ఏం లేదని చెప్పినాం. ఏం లేదని చెప్పినాక లోపలికి కనుక అందరు రాసుకున్న తర్వాత నేను బగ్గ ఉంటున్నా. అక్కడ బాగుంటే వరకు ఈ తమ్ముడిని ఏం చేసిండు, ఇగో ఈయనకు బాగా చేత కాకుంటున్నాడు, ఈయనకు ఏదైనా అవసరం ఉంటే ఈ నెంబర్ ఉండాలి అది అంటే
ఏందా మరి బాగా ఏం చెప్తలేవు అంటే సార్ కొట్టిరు అన్న నేను ఒకటే అన్న సార్ కొట్టిరు కొట్టిరు మరి చెప్పలేరు వీళ్ళని అందరు కొట్టి సార్ అని అన్న అలాగే ఇప్పు అన్నాడు ఇప్పిన ఇక మొత్తం అన్ని వలిగిపోయింది ఇక టోటల్గా అంత వీడియో అతను అందరు వీడియో తీసి పోలీసులకు పిలిపించింది ఇక మొత్తం పిలిపించి అప్పుడు మళ్ళీ రిటర్న్ రాసి వెళ్ళగొడితే అలా మొదటిసారి రిమాండ్కు నిరాకరించడంతో తిరిగి తంగళ్లపల్లికి తరలించారు. మరునాడు వైద్యుల సర్టిఫికెట్తో మళ్లీ కరీంనగర్ జైలుకు తీసుకెళ్లారు. అప్పుడు రిమాండ్కు తీసుకున్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు 4 బాధితులు జైల్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి 3 రోజుల పాటు ఎక్కడున్నది బంధువులకు సమాచారం ఇవ్వలేదు. జైల్లో రిమాండ్కు వెళ్లిన తరువాత ములాఖతులో తమ వారి పరిస్థితులను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేసిన విషయం బయటకు తెలిసింది. అలా నేరెళ్ల దళితుల ఇష్యూ బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత బండి సంజయ్ వచ్చారన్న, పొన్న ప్రభాకర్ అన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అన్న, అందరు జీవన్ రెడ్డి అన్న, అందరు వచ్చారన్న. వాళ్ళు పోలీసులు అప్పటికే మేము ఉన్న రూమ్లో ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఎవరు రాకుండా, చూడకుండా, ఎవరు కనబడకుండా చేస్తే అంత పొన్న ప్రభాకర్ అని ఇట్లా డోర్లు బద్దలు కొట్టుకొని వచ్చి మీడియాను మొత్తం తీసుకొచ్చి మా బట్టలు ఇప్పించేసి మా గాయాలను చూపించిన తర్వాత అప్పుడు ఈ బాహ్య ప్రపంచానికి తెలిసింది. అలా బయటకొచ్చిన నేరేళ్ల దళితుల ఘటనలు తరువాత ఏం జరిగింది? ఆసుపత్రిలో ఉన్నవారిని పరామర్శించిందెవరు? నేరేళ్ల దళితుల ఘటనను రాజకీయంగా వాడుకుని వదిలేశారన్న ఆరోపణలు ఎందుకొచ్చాయో తెలుసుకుందాం.